క్యాంపింగ్ వెళ్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు క్యాంపింగ్ వెళ్తున్నాం. అయితే మా ఊళ్ళకు పాస్పోర్ట్ లేదు, సందుకోపనిగా ఉంది. అమెరికా పోదాం అనుకున్నా కానీ వీలు కాలేదు. ఇప్పుడు బంగ్లా మీదకి పోతున్నాం. బాగా దూరం ఎందుకని, బడ్జెట్ తక్కువని. మరి మా బంగ్లా మీద తెలిసే కదా, కోట్ అయితే ఉంది. సో అందులో మ్యాచ్ ఆడదాం. అలాగే కొన్ని ఫుడ్ ఐటమ్స్ చేసుకుని ఒక 2 hours అయితే మా బంగ్లా మీద క్యాంపింగ్ చేస్తాం. లెట్స్ గో. ఇక బంగ్లా మీదకి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇగో చిన్న కన్నయ్య సైకిల్. ఒకసారి ఫ్రెండ్ చూసారు కదా, ఇవైతే మేము ఇక్కడ తెచ్చుకున్నాం. అలాగే బ్యాట్, బాల్, వికెట్ అయితే ఇక్కడే బంగ్లా మీద ఉన్నాయి కాబట్టి మేము మీకు చూపించలేదు. చూడండి వెనక సైడ్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ మ్యాచ్ ఆడతాం. సో సింగిల్గా ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళే మీరు కేలు పోయాలా. ఓకేనా? ఓకే. ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళు. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. ఇక గ్రౌండ్లోకి అయితే వచ్చినాం. సో మన క్యాంపింగ్లో భాగంగా సింగిల్ బ్యాటింగ్ అయినట్టు. సో ఇప్పుడు మనం నెంబర్లు ఇద్దాం చిన్న కన్నయ్యకు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెంబర్స్ అంటే ఇస్తున్నాను. చూడు, ఇవాళకు సంతుబాబుకు, ఇవాళకు ఇది అన్నకి, ఇవాళకు ఇది నీకు. ఇదో నువ్వు 4th, సంతుబాబు 3rd, 2nd, అన్న ఫస్ట్. సో చూద్దాం ఎవరు మనిషికి 2 ఓవర్లు. ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళు మీరు కలవేయాలి. ఓకే, డన్. ఇగో రూల్స్ ఇవ్వరు. చిన్న పిల్లాడని చెప్పేసి మిరపకాయలు మొత్తం గోపియకుండా ఒకటే మిరపకాయ గోపిస్తున్నాం. సో మిరపకాయ బజ్జీలు కాబట్టి కట్ చేసుడు ఎలాంటి అవసరం లేదు, ఓన్లీ చీరదే అయిపోద్ది. కానీ నువ్వు నీ అందుకు ఒకటి ఓడిపోయినందుకు ఒకటే చిన్న కన్నా ఆపరిచినాం, ఎందుకంటే చిన్నోడు కాబట్టి ఒకటే పనిష్మెంట్. మిరపకాయ బజ్జీలు అయితే ఎట్లా చేస్తాం? అట్లా మెల్ల. సో మా క్యాంపింగ్లో ఫస్ట్ టైం బజ్జీ చేసుకుంటున్నాం. ఏం కాదు, బజ్జీ ముందు ఒక్కటే బజ్జీ కంట్రీలో నూనె పోసినాం. మంచిగా ఉప్పు పెట్టిన బజ్జీలు అయితే తీసి మిరపకాయలు పని చేద్దాం. స్టెప్ క్యాచ్ ఆడదు. ఓకే, గట్టి కొట్టలేదు, స్టెప్ క్యాచ్ ఆడదు. అట్లయితే అవుట్ అవుతుంది. ఓకే, స్టెప్ క్యాచ్ ఆడడం 6 కొడతాడు, ఓన్లీ 4.